ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 2వ రోజు. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమియు తక్కువ కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నాతో మాట్లాడు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, ఈ దినము నన్ను ఎలాగైనా నాకు సహాయం చేయ తండ్రిని నువ్వు ప్రార్థిస్తున్నావు కదా. నీ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానము చాలా గొప్పది. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు. మనుష్యులు నీకున్నా లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగం ఉండదు. నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ కన్నీరును చూచి ఏ మనుష్యుడు కూడా కొన్ని పరిస్థితుల్లో జాలి పడక వెళ్ళిపోతారు. అయితే నీ తండ్రి నీకు తోడై ఉంటే గనక నీ కన్నీటిని తుడిచి నీ బాధలలోంచి ఆయన గొప్ప నెమ్మది నీకు కలగజేస్తారు. ఈరోజు ఆయన అంటూ ఉన్నారు, ఆయన నీకు తోడై ఉన్నాడంట. ఏమాత్రమూ కూడా ఇంక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఆయన నీకు తోడై ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇంక సిద్ధమైపోయినట్టే. ఇశ్రాయేలీయులకి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా దేవుడు ఎంత తోడుగా ఉండి వారు ప్రయాణించే మార్గంలో వారికి ముందుగా పోవచ్చు. ఎంత చక్కగా దేవుడు కాపాడారండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా, నీ జీవిత ప్రయాణములో నీకన్నా ముందుగా దేవుడు నడుస్తారు. నీతో ఉంటాడు ఆయన. ప్రతి విషయములో నీకు ఆలోచన చెప్తాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలా సమృద్ధి పొందుకోవాలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక సమస్తము ఆయన నీకు తెలియజేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, నీకు ఏమీ కూడా తక్కువ కాదు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా, ఇదిగో ఇంట్లో కనీసం ఏమీ లేని పరిస్థితి అయ్యా, అయ్యా ఇదిగో నాకు కొన్ని అవసరాలు ఉన్నాయా అని చెప్పి నువ్వు ఎన్నో చెప్పొచ్చు. ఆయన ఒకటే మాట చెప్తున్నారు, నీకు ఏది కూడా తక్కువ కాదు. మీరు చూడండి, సారేపతి అనే ఊర్లో ఆ విధవరాలు దైవజనుడికి ఒక అప్పము మొదటిగా ఇచ్చినప్పుడు ఎంత పెద్ద కరువున్నా కూడా ఆ యొక్క తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదట. ఆ కరువు కాలం అంతా కూడా వారికి క్షేమముగా సమృద్ధికరంగా ఆహారం కలిగింది. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాటన్నిటిలో కూడా నీకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సమస్తము దేవుడు సమకూడి జరిగిస్తారు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నీ ఆధారంగా చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఇతరులను మనస్ఫూర్తిగా క్షమిస్తావో, ఎప్పుడైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తావో, దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తావో, నీ జీవితంలో ఏది తక్కువ కాదు. ఇంకా ఇప్పటిదాకా నువ్వు అనుకోవచ్చు, నేను ఇబ్బందులు, ఈఎంఐలు, శ్రమలు అని ఎన్నో అనొచ్చు. నువ్వు వాక్యాన్ని అంగీకరించు, వాక్యానికి నీ జీవితంలో అధికారమునివ్వి. ఈ రోజు నుంచి ప్రభువు చెప్తున్నాడు, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు ఏది కూడా తక్కువ కాదు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏమేం జరగాలో అవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో సమకూడి జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.